సో, మీకేమనిపిస్తుంది 50 రోజుల పరిపాలన? ఇప్పుడు 50 రోజుల పరిపాలన అనేది ఏ గవర్నమెంట్ అయినా వచ్చిన వెంటనే అవ్వదు కదండీ. ఇప్పుడు గవర్నమెంట్ రావాలి, పాత ఆటిల్ని స్కీమ్స్ గట్టా చూడాలి, చెయ్యాలి. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం జరిగినాయి, ఆ గవర్నమెంట్ ఏం తప్పులు చేసింది, అయన్నీ వీళ్ళు కవర్ చేయాలి. 50 రోజులు ఏది అవ్వదు కదా! హ్మ్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈళ్ళు 151 సీట్లు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పర్టిక్యులర్‌గా చెప్పారు. మేము 6 నెలలు, సంవత్సరం టైం ఇస్తాం మీకు. 6 నెలలు, సంవత్సరం వరకు ఏమి అడగము. ఆ తర్వాత మేము మీ పార్టీ విధి విధానాన్ని బట్టి మేము క్వెషన్ చేస్తామని అని చెప్పారు. 50 రోజుల్లోనే ఎక్కడైపోతాయండి బ్రో! అవ్వదు కదా ఏదైనా. రావాలి, చెయ్యాలి అన్నీ ఉంటాయి కదా! దాన్ని బట్టి ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే టైం పడతది. పాత ఆటిల్ని క్లియర్ చేయాలి, కొత్త ఆటిల్ని ఇలా చెయ్యాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ప్రతిపక్షం అడగాలంటే మినిమం 18 సీట్లు ఉండాలి. ఇప్పుడు అది అందరికీ తెలిసిందే. 18 సీట్లు లేకుండా ప్రతిపక్షం అనేది ఎలాగిస్తారు? పైగా ఈయన అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ తిరుగుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. ముందు అసెంబ్లీ రాకుండా ప్రజల తరపున ఎలా పోరాడతాడు? అసెంబ్లీకి రావాలి కదా! అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీలో ఉండాలి. 11 సీట్లని గెలిపించారు. ఈయన ఎమ్మెల్యే అయ్యాడు కదా! పైగా ఒక మాజీ సీఎం. ఒక మాజీ సీఎం ఉండి అసలు అసెంబ్లీ లేకుండా ఢిల్లీ తిరిగితే అక్కడ ధర్నాలు చేస్తే, ఇక్కడ ధర్నాలు చేస్తే ప్రజలకు ఎలా తెలుస్తది? ముందు అసెంబ్లీకి వచ్చి అప్పుడు వీళ్ళ ప్రతిపక్షం క్వెషన్ చేయాలి. గవర్నమెంట్‌ని మీరు అయి చేస్తున్నారు, ఇయి చేస్తున్నారని. అంతేగాని ముందు ప్రతిపక్షం ఇవ్వండి అని అసెంబ్లీకి వెళ్ళి లేదా హైకోర్టులకి వెళ్ళి అడగడం ఏంటి? ముందు అసెంబ్లీకి వచ్చి అప్పుడు అడగాలి. అది కదా కరెక్టు. అలాగే కొన్ని పథకాలకైతే డొక్కా సీతమ్మ గారు అది మధ్యాహ్నం స్కీమ్‌కైతే భోజనం స్కీమ్‌కి డొక్కా సీతమ్మ గారు అధికారుల పేరు పెట్టారు కదా! సో, ఎలా అనిపిస్తుంది మీకు? అది కరెక్టే కదండి. ఇప్పుడు జగన్ ఉన్నాడు. ప్రతిదానికి ఆయన ఫోటోయే. ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ పర్టికులర్‌గా ఫస్ట్ నుంచి 2019 నుంచే చెప్తూ ఉన్నారు. ప్రతిదానికి ఇది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా విధానానికి పెట్టారు. డొక్కా సీతమ్మ, అన్నపూర్ణ ఈ క్యాంటీన్‌కి ఈ పేర్లు పెట్టమని చెప్పారు. అది మంచిదే కదండీ. ఇప్పుడు ఈళ్ళ పేర్లు పెట్టుకోవడం కన్నా అలాగైతే అందరికీ తెలుస్తాయి కదా! ఆళ్ళందరూ మంచి పనులు చేసినోళ్ళు కదా! ఇప్పుడు జగన్ ఉన్నాడు. జగన్ ఏమో గొప్పోడండి. క్రిమినల్ అయిన నుండి ఆయన ఫోటోలు పెట్టుకుంటే ఎలాగుంటది? ఇప్పుడు బుక్స్ ఉన్నాయి. బుక్స్ మీద కూడా జగన్ ఫోటోలు. ఇప్పుడు ఒక క్రిమినల్ అయ్యి ఉండి జగన్ ఫోటోలు పెట్టుకుంటే ఎలాగుంటదండి? ఈయన పెట్టింది మంచిదే. సర్వేపల్లి రాధాకృష్ణ అనేది ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఆయన. డొక్క సీతమ్మ అనేది అన్నపూర్ణ క్యాంటీన్‌లు ఇయన్నీ పెట్టి ఫ్రీగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే అందరికీ ఫ్రీగా భోజనం పెట్టేది. ఇప్పుడు అందరికీ తెలుస్తది కదా! ఆవిడ ఎవరేంటనేది తెలుస్తది. అలా పెడితే జనానికి కూడా ఒక అవేర్‌నెస్ అనేది వస్తది. అది మంచిదే కదండీ!